ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ యొక్క 25వ ద్వితీయ శ్రేణి కేంద్రం. ద్వితీయ శ్రేణి కేంద్రం అంటే బాగా క్లిష్టమైన నేత్ర ఆరోగ్య సమస్యలతో మిగిలిన వాటన్నిటికీ కూడా ఇక్కడే చికిత్స చేయవచ్చు. కనీసం 85 నుంచి 90% సమస్యల వరకు ఇక్కడ పరిష్కారం. అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారంతా ఇంకెక్కడికి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్న 5 లక్షల జనాభాకి 5 సంవత్సరాలలోపు అనవసరమైన కంటి చూపు తగ్గటం కానీ అంధత్వం కానీ ఉంటాను. 5 సంవత్సరాలు. అంతేకాకుండా ఎవరికన్నా వైద్యం ద్వారా కంటి చూపు మళ్ళీ ఇవ్వలేని వారు ఉంటే బ్లైండ్ అంటాం కదా, ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్, వాళ్ళకు కూడా పునరావాస శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇంకొద్ది నెలల్లో మొదలు పెడతారు. అంటే ఏమిటంటే సమగ్రమైన నేత్ర ఆరోగ్య పరిరక్షణ అది జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న 5 లక్షల జనాభా అంటే 5 లక్షల జనాభా అంటే బయట వాళ్ళు రాకూడదని లేదు. ఈ 5 లక్షల మీద మాకు పూర్తి కాన్సన్ట్రేషన్. దీంతో పాటు బిల్డింగ్ పరికరాలే కాదు, పూర్తిగా టెక్నాలజీ సహకారం కూడా తీసుకుంటాం. టెలిమెడిసిన్ ద్వారా వాటి ద్వారా ఇక్కడి నుంచి ఏమైనా అనుమానం వస్తే ఇక్కడ డాక్టర్ మా హైదరాబాద్లో ఉన్న డాక్టర్ని సంప్రదించి సరైన వైద్యం అందిస్తారు. రెండోది ఇంకోటి కూడా ఏముందంటే హోమ్ కేర్. అందులో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ అంగవైకల్యం ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ దాకా ప్రయాణం చేయలేకపోతే మాట పరీక్ష వారి ఇంటికి వెళ్ళి మా టెక్నీషియన్ కిట్ తీసుకుని వెళ్ళి పరీక్షలు చేసి అక్కడి నుంచి టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్లతో కనెక్ట్ చేసి సంప్రదిస్తారు. అది ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 5 లక్షల జనాభాలో డోర్ టు డోర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయడం అది కూడా కొంత టైం పడుతుంది. పొద్దున్న చెప్పినట్టు దీని చుట్టూ 3-4 సంవత్సరాల్లో 10 ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు కూడా నెలకొల్పడం జరుగుతుంది. అవన్నీ కూడా దీంతో ఒక యూనిట్ లాగా ఉంటుంది. ఈ ద్వితీయ శ్రేణి కేంద్రం 10 ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు కలిపి మేము దీన్ని విలేజ్ విజన్ కాంప్లెక్స్ అంటే పెద్ద పబ్లిక్ హెల్త్ టర్మ్స్ లో దీన్ని ఇంటిగ్రేటెడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేర్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఇక్కడ దగ్గరలో విక్టర్ టెర్షియరీ కేర్ అంటే కడప డాక్టర్ రాజశేఖర రెడ్డి క్యాంపస్ అని ఇక్కడ జరుగుతుంది. తృతీయ శ్రేణి వైద్యం ఇక్కడ నుంచి ఎవరైనా పంపించాలి. అంటే హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ దగ్గరలో ఉండాలంటే అన్నిటికంటే దగ్గర